ఈ శతాబ్దం మనదే అంటే మన జెన్జీదే. ఈ మాట అన్నది ఎవరో కాదు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎందుకన్నారు అలా? కేవలం రాజకీయ నాయకుడిగా చెప్పిన మాటేనా, లేక అందులో నిజముందా? ఒకసారి ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న కుర్రాళ్లలో కనిపిస్తున్న కసి, కొత్తగా ఏదో సాధించాలన్న తపన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది కదా. ఈ రోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు మన పెద్దవాళ్ల ఆలోచనలు ఎలా ఉండేవి? ఒక మంచి ఉద్యోగం, జీవితంలో స్థిరపడటం, ఇంతే. కానీ ఇప్పటి జనరేషన్ అలా ఆలోచిస్తోందా? అస్సలు లేదు. వాళ్ళ ఆలోచనలు వేరు, ఆశయాలు వేరు. వాళ్ళు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటున్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్నే మార్చాలి అనుకుంటున్నారు. ప్రధాని మోదీ సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకున్నారు. ఆయన యువతను చూసి ఈ శతాబ్దం మీదే అన్నారు. ఎందుకంటే ఈ తరం వాళ్ళు నిరాశతో అది లేదు ఇది లేదు అని ఏడ్చే రకం కాదు. అవకాశాలను వెతుక్కుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకునే తరం. అందుకే వాళ్లకు పాతకాలపు నెగిటివ్ రాజకీయాలు నచ్చట్లేదు. మీరే చూడండి, ఈ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూనే స్టార్టప్లు పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఇది ఊహించగలమా? రైల్వే ప్లాట్ఫామ్ పై టీ అమ్ముకున్న ఒక సామాన్యుడు ఈ రోజు దేశ ప్రధాని అయ్యారంటే అది కూడా ఈ తరానికి ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన కథలో వాళ్ళు తమను తాము చూసుకుంటున్నారు. అందుకే 75 ఏళ్ల మోదీకి 20 ఏళ్ల కుర్రాడికి మధ్య కనెక్షన్ ఏర్పడింది. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి లాంటి విమర్శలతోనే కాలం గడుపుతున్నారు. వాళ్ళు ఈ జెన్జీ భాషను, వాళ్ళ ఆశయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. సోషల్ మీడియానే తీసుకోండి. ఈ జనరేషన్ అంతా ఇన్స్టాగ్రామ్ లో ఉంటే ఎంతమంది నాయకులు వాళ్లతో అక్కడ కనెక్ట్ అవుతున్నారు? మీరేమనుకుంటున్నారు? నిజంగా మన యువత ఆలోచన విధానంలో ఇంత మార్పు వచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. అయితే కేవలం స్ఫూర్తి ఇస్తే సరిపోదు, ఆ స్ఫూర్తికి తగ్గ అవకాశాలు కూడా కల్పించాలి. మంచి చదువు, నైపుణ్యం, ఉద్యోగాలు కల్పించినప్పుడే ఆ యువతరం దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. లేకపోతే జనాభాలో యువత ఎక్కువగా ఉండటం అనేది వరంగా కాకుండా శాపంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఒకప్పుడు అవకాశాలు పరిమితంగా ఉండేవి, కానీ ఇప్పుడు అలా కాదు. నాలెడ్జ్ ఎకానమీలో ఆకాశమే హద్దు కాదు, ఆకాశం కూడా హద్దు కాదు. కొత్త ఆలోచన, సృజనాత్మకత ఉంటే చాలు, అద్భుతాలు చేయొచ్చు. స్విగ్గీ, రెడ్ బస్, స్కై రూట్ లాంటివి అలా పుట్టినవే. అందుకే నిరాశను పక్కన పెట్టి నిరంతర అన్వేషణతో కొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగితే ఈ శతాబ్దం ఖచ్చితంగా మన జెన్జీదే అవుతుంది.